హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ అయితే ఏం చేయడం లేదండి నేను. వీడియోస్ కూడా పోస్ట్ చేసి చాలా గ్యాప్ వచ్చేసింది గదా! నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన రొట్టెల పండగకైతే వెళ్తున్నానండి ఈరోజు నేను. స్టార్టింగ్ డేనే వెళ్తున్నానండి. మొహర్రం ఎండ్ డే అయితే 10థ్ డే అండి. ఆ రోజైతే వెళ్తున్నాము. ఇక్కడైతే నెల్లూరులో అయితే ఒక 5 డేస్ అయితే చేస్తారండి. అంతకుముందైతే ఒక 3 డేసే చేస్తున్నారు. క్రౌడ్ అయితే ఎక్కువగా పెరిగిపోతుందని ఒక 5 డేస్ అయితే పొడిగించారండి ఇక్కడ. ఇక్కడ చూసారా గల్సర్ గూడా పట్టారు. ఇంకా దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదండి. గల్సర్ అనే అంటాం మేము. దాంట్లో అయితే మనీ అయితే వేస్తూ ఉంటారు. ఎవరికి తోచింది అంతా మనీ అయితే వేస్తూ ఉంటారండి ఇంకా. ఇంక మనం ఇక్కడ చూస్తే ఇంకా దర్గా ఎంట్రన్స్‌కైతే వచ్చేసామండి. మేమైతే ఈవినింగు 5:00 అయితే ఇంటికాడ నుంచి కదిలామండి. ఇక్కడ డీకేడబ్ల్యూ కాలేజ్‌కొచ్చేసరికి బ్యారికేడ్స్ వేసేసుంటారు. అక్కడి నుంచి లోపల వరకైతే మనం నడిచే వెళ్ళేలా వెహికల్స్ అనేది అస్సలు రావండి. ఇంకా ఎన్ఎంసీ వాళ్ళు గవర్నమెంట్ వెహికల్స్ వరకైతే లోపలికైతే అలో చేస్తూ ఉంటారు. ఇంకా మనం చూస్తే ఇంకా లోపల స్టార్టింగ్ నుంచి అయితే అంగళ్ళయితే పెట్టేసున్నారు. పక్కన అంతా గూడా మనకి ఏమేం కావాలో అన్నీ గూడా మనకి కావాలంటే కొనుక్కోవచ్చండి. మనీ ఉండాలే గానీ ఇక్కడ చేసినంత షాపింగ్ అయితే ఉంటుంది మనకి. మనం ఇక్కడ చూస్తే హైదరాబాదు ఒక చిన్న బజార్‌లా కనిపిస్తుందండి ఇది. మన హైదరాబాద్‌లో షాపింగ్ చేస్తూ ఉంటాం గదా! చార్మినార్ దగ్గర. అలాగే అనిపిస్తదండి. ఈ 5 డేస్ అయితే ఇక్కడ చాలా క్రౌడ్‌గా ఉంటుంది. మరీ ఎక్కువ క్రౌడ్ మీకు ఎప్పుడుంటుంది తెలుసా? థర్డ్ డే అండి. చాలా మంది ఎక్కువగుంటారు క్రౌడ్ అయితే. ఫస్ట్ డేనే చూసారా క్రౌడ్ ఎంతమందున్నారో? అంగడ్లో గాని ప్రతి ఒక్క అంగడి క్లాత్ అంగడి, జ్యువెలరీ అంగడి, బురకాలు గానివ్వండి, మీకు చెప్పల్స్ గానియండి, హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి మనకి ఇంట్లో కావాలన్న సామాన్లు, పిల్లలకి బొమ్మలు ప్రతి ఒక్కటి ఉంటాయండి ఇక్కడ. మీకు లేని వస్తువు అనేది ఏమి ఉండదు. మనకాడ మనీ ఉండాలే గానివ్వండి, ఇవన్నీ కొనుక్కోవాలి. మనకి ఫుడ్ కోర్ట్స్ గాని ఉంటాయండి ఇక్కడ. ఫుడ్ కోర్ట్స్ గాని ఉంటాయి. మనకి కావాల్సిన ఫుడ్ కోర్ట్ కూడా చూసుకోవచ్చు. మనకి ఏమైనా తినాలనిపియనా, తాగాలనుకున్నా గాని. ఆల్రెడీ మనకి ఇక్కడ చాలా ఊర్ల నుంచి అయితే వస్తూ ఉంటారండి ఇక్కడ. చాలా ఊర్ల నుంచి వచ్చి ఆల్రెడీ ఒక 4 డేస్, 5 డేస్ ముందే వచ్చేసుంటారు వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అయితే డొనేట్ చేస్తూ ఉంటారండి. చాలా మంది వరకు అక్కడ ఫుడ్డు వండుతూ ఉంటారండి లోపల. వాళ్ళిక్కడే ఫుడ్ అయితే తినేస్తూ ఉంటారు. మేము కొంచెం ఫుడ్ తీసుకుపోయి కొంచెము డొనేట్ చేశామండి ఫుడ్ గూడా ఇక్కడ. ఇంక చూసారా లోపలైతే ఇలాగ అంగళ్ళైతే అన్నీ వచ్చేసాయి గదా! మనమైతే ఇంకా రొట్టెలు పట్టుకునేదానికి కొంచెం దగ్గరికైతే వచ్చేసామండి. చూసారా క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో? ఇక బొమ్మలు పిల్లల్ని అట్రాక్ట్ చేసేదానికి కార్స్, ఇంకా లేడీస్‌కి అట్రాక్ట్ చేసేదానికి షం బొమ్మ పువ్వులు అవన్నీ గూడా ఉన్నాయి. చూసారా గన్స్ కానివ్వండి, ఇంకా మొత్తము మనకేమేం కావాలో అన్నీ ఉన్నాయండి. ఆల్రెడీ ఎక్కువ రోజుల నుంచి ముందే వచ్చి ఉంటారు గదా! వాళ్ళ కోసం ఇక్కడ రొట్టెలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. అప్పటికప్పుడే రొట్టెలు చేసి కవర్‌లో ప్యాక్ చేసి అయితే అమ్ముతూ ఉంటారు. మేమైతే ఇంటికాడ నుంచే చేసుకొని తీసుకుపోతూ ఉంటామండి. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ రొట్టెల పండుగ గురించి చాలా ఫేమస్‌గా ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆల్మోస్ట్ అయితే. పక్క దేశాల నుంచి గూడా వస్తూ ఉంటారు. లక్షల మంది క్రౌడ్ అయితే ఉంటుందండి ఎప్పుడిది. వేలల్లో గాదు లక్షల్లో క్రౌడే ఉంటుంది. ఎంత ఫేమస్ అనుకుంటే అంత ఫేమస్. మనం ఇప్పుడైతే రొట్టెలు పట్టుకునే దానికైతే వచ్చేసాము. ఇక్కడ చూసే బోర్డ్స్ అయితే వేసేసుంటారండి. ఈ రొట్టె కాడ ఇది, ఈ రొట్టెగా ఇక్కడ ఈ రొట్టె దొరుకుతుంది. ఆరోగ్యపు రొట్టె ఒక దగ్గర, వ్యాపారం రొట్టె ఒక దగ్గర, చదువు రొట్టె ఒక దగ్గర, ఉద్యోగపు రొట్టె ఒక దగ్గర అని బోర్డ్స్ అయితే వేసేసుంటారు. ఇంకా పిల్లలు లోపల ఆడుకునే దానికి గూడా పెట్టారు చూసారా? ఇలా ట్రాంపోలిను. ఇలా వచ్చిన వాళ్ళ పిల్లకాయలు ఆడుకుంటూ మనం ఇక్కడైతే రొట్టెలు పట్టుకునే దానికైతే స్వర్ణాల చెరువు దగ్గరికైతే వచ్చేసామండి ఇప్పుడు. మనకి ఏ రొట్టె కావాలో ఆ రొట్టె పట్టుకోవాలండి. కానీ ఎవరి నమ్మకం వాళ్ళదండి. నేను ప్రతి ఒక్కరిది అది పట్టుకుంటేనే మీకు కోరికలు జరుగుతాయి లేదా అని నేనేం చెప్పడం లేదండి. వాళ్ళ నమ్మకం మనకి కోరికలు తీరితేనే మనం అక్కడికొస్తాం గదండీ! అంత కోట్ల మంది అయితే, లక్షల మంది అయితే అక్కడ క్రౌడ్ అయితే రారు గదా! వాళ్ళకి నమ్మకం ఉంది గాబట్టి ఇరు దేశాల నుంచి వచ్చి అక్కడ రొట్టెలు పట్టుకొని మరీ వెళ్తూ ఉంటారండి. మీరు కావాలంటే అక్కడ వెళ్లి ఒకసారి అడగండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని గూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంత క్రౌడ్ ఉంటదంటే అంత క్రౌడ్ ఉంటుందండి. చాలా ఫేమస్ అండి ఇది నెల్లూరులో అయితే. ఈ రొట్టెల పండుగనేది ఒక 5 డేస్ చాలా బాగా జరుగుతుందిక్కడ. మీరే ఒకసారి గమనించండి. ఎంత క్రౌడ్ ఉందో. దర్గా చూసారా? మొత్తం లైటింగ్‌తో అయితే చాలా బాగుంది గదండీ! ఇంకా రొట్టెలు పట్టుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. మేమైతే రొట్టెలు పట్టేసుకున్నాము. అక్కడైతే వీడియో అయితే నేను తీయలేదండి. ఇంకా లోపలికే అలా వీడియో తీసుకుంటూ లోపలికి ఇలా దర్గా తీసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ డే కాబట్టి కొంచెం దర్గాలకి కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. ఇంకా సెకండ్, థర్డ్ డే అయితే క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. చూసారా మనకి ఏమేమి కావాలో అన్నీ గూడా గవర్నమెంట్ వాళ్ళు గూడా ఇక్కడ మనకి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే దానికైతే చేస్తున్నారండి. మొత్తం మనకి ఏమైనా హెల్త్ బాలేపోయినా అలాంటివి గూడా మనకిక్కడ త్వరగా చూస్తూ ఉంటారండి. ఏం ప్రాబ్లమ్ ఏమి లేకుండా చూస్తూ ఉంటారు. ఇంకా షాపింగ్‌కైతే ఇటు సైడ్ వచ్చేసాం కదా! షాపింగ్ ఇలాగా చూసుకుంటూ వచ్చేసాం. ఎవరెవరు ఏం కావాలన్నా కొనుక్కొని
షాపింగ్ అంగళ్ళు గూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. చూసారా? ఇంకా లేడీస్‌కైతే చెప్పనవసరం లేదండి. అన్నీ గూడా ఉంటాయి ఇక్కడ బ్యాంగిల్స్ గానివ్వండి, ప్రతి ఒక్కటి పిల్లలకి కానీ, పెద్దలకి కానివ్వండి, ఏం కావాలో అన్నీ గూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇంకా పిల్లలకి రైడ్స్‌కైతే వచ్చేసాము. ఇక్కడ రైడ్స్ డిస్నీ బెట్ అయితే చూసారా? ప్రతి ఇక రైడ్‌కి రూ. 100 చార్జ్ చేస్తారండి. ఇక్కడ డిస్నీ బెట్‌కుంది గదా! దీనికి రూ. 100 ప్రతి రైడ్‌కి గూడా అండి. ఇక్కడ ఇంకా కొలంబస్. ఈ కొలంబస్ నేనెక్కానండి. గాల్లో ప్రాణం గాల్లోనే ఎగిరిపోయిందిరా దేవుడా! అనుకున్నానండి నేనైతే. నువ్వే కావాలిలే బ్రహ్మానందం అనుకుంటాడు. ఆపరా బాబోయ్! అని అలాగనిపించింది నాకైతే ఈ ఫస్ట్ టైమ్ అయితే ఎక్కానండి నేను ఈ కొలంబస్సు. ఎందుకు నా ఫీలింగ్ అయితే అలా అనిపించింది. ఎవరైనా మీరు ఎక్కితే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఫేస్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా నాకు చిన్న చిన్న రైడ్స్ అయితే ఎక్కానండి ఇక్కడ. బ్రేక్ డాన్స్ ఇలాంటివైతే ఎక్కాను నేను. ఈ బ్రేక్ డాన్స్ అయితే నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళకి రైడ్స్ ఎంజాయ్ చేయడం గూడా కొంతమంది ఉంటారండి. రైడ్స్ ఎంజాయ్ చేసుకునే రైడ్స్, షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగు, ఇగ మన కోరికలు తీరిన వాళ్ళకి రొట్టెలు వదులుకునేదానికి వాళ్ళు, ఇలాగా ఎంజాయ్ చేయడానికి గూడా ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి ఈ 5 డేస్ అయితే. ఇలాగ చూసారా? ఇక్కడ మనం చూస్తుంటే పీర్లయితే స్వర్ణాల చెరువు దగ్గరికొస్తున్నాయండి. లాస్ట్ డే కాబట్టి ఇక్కడ వచ్చి స్నానాలు చేపిచ్చి తీసుకోబోతారు ఈ పీర్లనైతే. మనకి ఇక్కడ సరౌండింగ్స్‌లో ఉన్న దర్గా కాడ ఈ పీర్లన్నీ గూడా స్వర్ణాల చెరువుకైతే వెళ్తాయండి. మనకు ఆ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే